ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ కోఆర్డినేటర్ దెన్ కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2. కోఆర్డినేటర్ అంటే తెలుసుగా మీకు, 4 సైడ్స్ ఉన్నటువంటి ఏదైనా పాలిగాన్ కోఆర్డినేటర్ అంటాం. ఏ బి సి డి. సో హియర్ ఏబిసిడి కోఆర్డినేటర్ అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి టోటల్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ కోఆర్డినేటర్ ఈక్వల్ టు 360. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే సమ్ అయిపోయినట్టే. ఇక్కడ నువ్వు సి ప్లస్ డి వాల్యూ ఏమవుతుందంటే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి వాల్యూ ఈక్వల్ టు 360 మైనస్ ఏ ప్లస్ బి. అంతేగా, ఏ ప్లస్ బి 2/2 అంటే ఏమొస్తుంది 180 మైనస్ ఏ ప్లస్ బి బై 2 వస్తుంది. అది ఎక్కడ సి ప్లస్ డి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కాస్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ ఆఫ్ కాస్ ఈ సి ప్లస్ డి అయితే ఎక్కడ ఉందో దాని ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే 180 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఓకేనా? ఇప్పుడు కాస్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ వస్తుంది, క్వాడ్రంట్ 2 లో వస్తుంది అనమాట. క్వాడ్రంట్ 2 లో కాస్ థీటా వాల్యూ మైనస్ ఉంటుంది. సో మైనస్ ఇక్కడ 180 కాబట్టి కాస్ట్ చేంజ్ అవ్వదు, కాస్ లానే వస్తుంది. మళ్ళీ కాస్ ఏ ప్లస్ బి బై 2 వస్తుంది. అంటే కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ బోత్ ఆర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈ 0 అనమాట. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అన్నదైతే ఇవ్వడం జరిగింది కదా, దాన్ని మనం వాడతాం. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఇస్తే నో 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 అలాగేం కాదు. ఏబిసి అంటే ఏబిసి. ఇక్కడ నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ చెప్పాడంటే యాంగిల్ ఏ ప్లస్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180. అంతవరకే నీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ రా, ఫస్ట్ కాస్ పార్ట్ వచ్చే వరకు కాస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే బి, తర్వాత ఇక్కడ 2c ఉంది కదా, ఇక్కడ సి, ఇంకో సి ఇక్కడ వేసుకుంటా, ఇక్కడ 3a ఉంది కదా, ఒక ఏని ఇక్కడ వేసుకొని ఇంకా 2a ఇలా సపరేట్ చేసి రాసుకున్నా. అలా ఎందుకు రాస్తానంటే నాకు దీని వాల్యూ 180 అని తెలుస్తుంది కాబట్టి. ఎందుకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 కాబట్టి ఇది పక్కన ఆటోమేటిక్ గా రాసుకో. కాస్ ఏ మైనస్ బి చూడు, ఇది 180 అంటే కాస్ ఆఫ్ 180 ప్లస్ సి ప్లస్ 2a బై 2. ఇది కాస్ ఏ మైనస్ బి. అగైన్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఎడిషనల్ గా సి ఉంది అనమాట. ఇక్కడ ఎడిషనల్ గా సి ఉంది కాబట్టి ఇక్కడ సి వాల్యూ ఏంటవుద్ది చూడు, యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ ఏ మైనస్ బి గా రాయొచ్చా? ఈ సి తీసేసి ఇది రాసుకో. అప్పుడు ఏమవుద్ది, కాస్ ఆఫ్ 180 లా ఉంచేస్తే ఈ సి ప్లస్ లో 180 మైనస్ ఏ మైనస్ బి, ఇంకా ఇదేమి ఇంకా 2a ఉంది బై 2. ఇంకా అయిపోయింది, సమ్ ఇక్కడతో ఫినిష్ అయిపోయినట్టే. ఇది కాస్ ఏ మైనస్ బి బై 2. ఇప్పుడు చూడు ఏం మిగిలిందో, కాస్ ఆఫ్ 180 360, ఇది మైనస్ ఏ, ఇది ప్లస్ 2a ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 2. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే కాస్ ఈ 2ని డిస్ట్రిబ్యూట్ చెయ్యి, 360 బై 2 ప్లస్ ఏ మైనస్ బి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏ మైనస్ బి బై 2. ఇక్కడ చూడు 180 ప్లస్ థీటా అయితే ఏమవుతుంది, 180 అంటే 180 ప్లస్ థీటా అంటే క్వాడ్రంట్ 3 లోకి వచ్చేస్తావు. క్వాడ్రంట్ 3 లో కాస్ వాల్యూ మైనస్ ఉంది కదా, మైనస్ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి బై 2. చూసావా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కట్ అయిపోయి ఆన్సర్ 0.